చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. అది కాకుండా వేరే మహిళని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద బిహేవ్ చేస్తావు నువ్వు. సో ఇది సందర్భం, ఇది ఒక సందర్భం ఉంది, దానికి పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడాడు. దానికి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే పేర్ని నాని గారు, ఆ టైంలో పేర్ని నాని గారు ఆ వీడియోకి ఆయన ఇచ్చే కౌంటరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సరే ఆయన ఎంట్రీ ఇచ్చివలసిందే. ఆయన అక్కడ మాట్లాడి ఇలా పక్కకు వచ్చారంటే ఈయన కుర్చీ వేసుకోండి, ఆ సీట్ ఎక్కియాలి. అప్పట్లో అలాగే కదా నడిచి, ఏది ఉన్నా సరే ఆయన చెప్పు చూపిస్తే ఈయన 2 చెప్పులు చూపించారు, ఆయన ఒక మాట మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడారు, ఇంక ఇది కంటిన్యూస్ అవుతుంది అది. సో ఈ టైంలో కూడా ఈయన వచ్చారు. ఈయన వచ్చిన వీడియో ఇప్పుడు ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన ఇచ్చిన కౌంటర్, దానికి ఈయన ఇచ్చిన సెటేరికల్ వాయిస్, అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి తగులుతున్నది. ఈయన ఏం మాట్లాడారు వినండి. ఏమి అలవాట్లు రా బాబు మీకు, బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా, మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు, ఈ గొడ్లోడు తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా ఏమి అలవాట్లు రా బాబు మీకు, బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా, మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు, ఈ గొడ్లోడు తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా ఏమి అలవాట్లు రా బాబు మీకు, బట్టలు కూడా తీసి చూస్తా. ఇదండి ఆయన రాయలతో పడగట్టిస్తాను ఇది అన్నాడు కదా, దానికి ఇచ్చిన సెటైర్లు. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఇవే మాటలు మాట్లాడారు. మరి అది పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు ఈయనకి కూడా వర్తిస్తాయా? ప్లే చేయండి. ఇది ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా అదేవిధంగా ఇదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బట్టలు ఉడదీస్తామన్నారు. మరి దీనికి లింక్గా ఇప్పుడు పేర్ని నాని గారు బయట వదులుతున్నారు. ఒక్కసారి ప్లే చేయండి, మరి దానికి సింక్ అవుతున్నదేమో. ఏమి అలవాట్లు రా బాబు మీకు, బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా, మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు, ఈ గొడ్లోడు తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా ఏమి అలవాట్లు రా బాబు మీకు, బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా, మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు. ఇదండి ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది ఇది? అందుకనే నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎవ్వడి వల్ల కాదు. పెద్దలు అంటుంటారు కాలు జారకండి నోరు జారకండి అని. ఇంకా అది ఏమొస్తుంది వెనక్కి, ఇంకా కాలగర్భంలో కొట్టుకుపోయినట్టే. ఇంక ఇది కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే ఇంకొక పెద్ద నాయకుడైనా దయచేసి మీరెవ్వరి బట్టలు ఓడదీయని అవసరం లేదండి. అవసరమైతే మీకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి, పెద్ద పెద్ద హోదాల్లో మీరు ఉన్నారు కాబట్టి, అపారమైన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు కాబట్టి నలుగురికి గుడ్డలు వేయడానికి చూడండి. గుడ్డలు తీయడానికి చూస్తే మన పరువే మనం తీసుకున్నట్టు అవుతుంది. ఒకరి మీద ఏదో మాట్లాడదాము వేరే అంశంలో, వేరే కక్ష సాధింపులో అన్నప్పుడు ఎందుకు ఇది? మన పరువు మనం తీసుకున్నట్లే కదా. ఈ రోజు సోషల్ మీడియా మామూలుగా ఉందండి. విపరీతంగా ఏ వీడియో అవనియండి ఏది అవనియండి, మన పుట్టు పూర్వతాల దగ్గర నుంచి ఉన్న వీడియో కానీ లక్కీగా దొరికిందంటే అది తీసుకొచ్చి సింక్ చేసేస్తున్నారు. ఈరోజు డైరెక్ట్ అటాక్ పేర్ని నాని గారిది మీకే వినిపిస్తున్నది. ఆ రోజు ఆయన మాట్లాడే మాటలు అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, అక్కడ సందర్భం ఆయన చెప్పాడు. ఏం చూస్తావురా బట్టలు ఇప్పేసి అని చెప్పి ఈయన అంటాడు.